తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓవైపు భారతీయ జనతా పార్టీ సంబరాల్లో కూడా మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఏంటి మొత్తంగా ఏం జరుగుతుంది, వచ్చిన విజయాలను ఏ విధంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం, డీటెయిల్స్ ఏంటి? వంశీ, భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో వాళ్ళకు ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ సర్కారుకు కొరకరాని కొయ్యగా ఉండి ప్రతి విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి మమతా బెనర్జీని ఎలక్షన్స్ లో మట్టి కర్పించామనే ధీమాలో భారతీయ జనతా పార్టీలో కనపడుతుంది. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 194 స్థానాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్ లో ఉంటే 195 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉంది. మనం గత కొద్ది కాలంగా ఈ ప్రణాళికని కనుక మనం పరిశీలించినట్లయితే మమతా బెనర్జీ 2011లో ఒక మాటి మానుష్య అయితే తీసుకొచ్చిందో బెంగాలీకి సంబంధించిన నినాదంతో అప్పుడున్నటువంటి 33 సంవత్సరాల వామపక్ష పాలనప్పుడు బీజేపీలో 0% ఓటు బ్యాంకుతో ఉండేది. కానీ ఆ తర్వాత 2016 ఎలక్షన్ కు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు 10% పెరిగింది, దాదాపుగా 3 సీట్లు గెలిచారు. ఆ తర్వాత 2021 ఎలక్షన్ కు వచ్చేసరికి బెంగాల్లో మమతా బెనర్జీకి మేమే ప్రత్యామ్నాయం అనే స్థాయికి భారతీయ జనతా పార్టీ దిగింది. అప్పుడు 34% ఓట్ బ్యాంకు తోటి దాదాపుగా 73-74 సీట్లతో గెలుపొంది ఒకవైపు బీజేపీ మమతా బెనర్జీ గట్టి సవాల్ విసిరింది. అప్పటి నుంచి కూడా 4వసారి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి కానివద్దనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇటు పార్టీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ శ్రేణులు మొత్తం బెంగాల్లో మకాం వేసి పెద్ద ఎత్తున కూడా కింద ఒకవైపు గ్రౌండ్ గ్రాస్ రూట్ నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి వివిధ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు ప్రక్షాళన సందర్భంగా కూడా అనేక మంది ఓట్లను తొలగించే కార్యక్రమం కొనసాగిపోయింది. చాలా మంది అనర్హులైన ఓట్లను తొలగించారని చెప్పేసి ఈసీ చెప్తుంది. కానీ ఒకవైపు మమతా బెనర్జీకి పోయినసారి ఎలక్షన్స్ లో 2021 ఎలక్షన్స్ లో బీజేపీకి టీఎంసీకి మధ్య ఓట్ల తేడా కేవలం 64 లక్షల ఓట్ల తేడా ఉండింది. కానీ ఈసారి దాదాపుగా 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించడంతో కూడా అది బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఒకవైపు అనేక చోట్ల బీహార్ లో ప్రధానంగా ఇటు గెలిచిన తర్వాత బెంగాల్ పైన ప్రధానంగా గురిపెట్టారు. బెంగాల్లో ఒకవైపు నార్త్ బెంగాల్ కావచ్చు, ఇటు జంగిల్ ఏరియా కావచ్చు, దీనికి సంబంధించి బెంగాల్లో వివిధ ప్రాంతాలు ఉంటాయి. కోల్కతా అర్బన్ కావచ్చు, హుగ్లీ కావచ్చు, మాల్దా కావచ్చు, ఇటు దక్షిణపు 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలతో పాటు అనేక చోట్ల కూడా దక్షిణ ప్రాంతంలో టీఎంసీకి పట్టుంటే ఉత్తర ప్రాంతంలో బీజేపీకి పట్టుంది. కానీ దక్షిణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఉండడంతో కూడా టీఎంసీకి గతంలో అధికారం రావడానికి కారణమైంది. కాబట్టి ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ టీఎంసీ ఓటమి కోసం ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు అయితే ఇంకా ఓటమిని ఒకవైపు మమతా బెనర్జీ అంగీకరించట్లేదు. చివరి ఓటు లెక్కింపయ్యేంత వరకు కూడా మేము అక్కడే ఉంటాము, చివరి నిమిషం వరకు ఫలితాలు తారుమారే అవకాశం ఉందని చెప్పేసి ఒక ధీమా కూడా ఆమె వ్యక్తం చేశారు. పార్టీ క్యాడర్ కూడా అదే చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇటు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడించామన్న ధీమా ఒకవైపు బీజేపీలో కనబడుతుంటే, తమిళనాడులో అనూహ్యంగా టీవీకే ఒకవైపు తమిళవెట్రి కలగం పేరుతోటి హీరో విజయ్ పెట్టినటువంటి పార్టీ కాస్త ఇప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి నెలకొన్నది. 1-2 సంస్థలు కేవలం మ్యాక్సిస్ ఇండియా కావచ్చు, అదేవిధంగా 1-2 సంస్థలు తప్ప ఎవరు కూడా స్వామి మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. ఒకసారి కార్తిక్ గారి దగ్గరికి